మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది. తెలంగాణలోని పురాతనమైన ఆలయాలలో చిలుకూరు బాలాజీ ఆలయం చాలా ప్రముఖమైనది. చిలుకూరు బాలాజీని భక్తులు వీసా బాలాజీ అని పిలుచుకుంటారు. ఈ చిలుకూరు బాలాజీ దేవాలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్కు చేరువలో మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. హైదరాబాద్కు చేరువలో ఉండడం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండడం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు వేలలో భక్తులు వస్తుంటారు. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీలు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలు అందుకోవడం ఈ ఆలయ విశిష్టత. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు. శ్రీరాముడిని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడిగా పేరుగాంచిన శ్రీరామదాసు మేనమామలు అయిన అక్కన్న మాదన్నల కాలంలోనే చిలుకూరు బాలాజీ ఆలయం నిర్మాణం జరిగిందని ఆధారాలు ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడట. అలా ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళే అతను ఒక ఏడాది అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోయాడు. తనను సేవించే భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేశ్వర స్వామి అతనికి కలలో కనిపించి, నేను ఇక్కడికి దగ్గరలోనే అడవిలో ఉన్నాను, నువ్వు తిరుమలకు రాలేకపోయాను అని ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పాడట. కలలో తనకు వెంకటేశ్వర స్వామి అలా చెప్పడంతోనే ఆ భక్తుడు పొంగిపోయాడు. వెంటనే కలలో తనకు కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక పుట్ట అతని కంటపడింది. అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గొడ్డలి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది. స్వామి గడ్డం కింద ఛాతిపైన గొడ్డలి తగలడంతో స్వామి విగ్రహానికి గాయాలయ్యాయట. ఆశ్చర్యకరంగా ఆ విగ్రహానికి కూడా గాయాలైన ప్రాంతం నుండి రక్తం విపరీతంగా ప్రవహించింది. స్వామి విగ్రహం నుండి రక్తం ప్రవహించడం చూసిన ఆ భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రక్త ప్రవాహం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు వినిపించింది. పుట్టను ఆవుపాలతో ముంచెత్తండి అని ఆకాశవాణి పలికింది. దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవుపాలతో ముంచెత్తాడు. అలా చేయగా ఆ పుట్టలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది. అలా బయటపడిన తర్వాత స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులకు స్వామివారి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ భక్తుడి పేరు గుండాల మాధవరెడ్డి. బాలాజీ దేవస్థానంలో వెళ్ళిన భక్తాదులకు మార్గం మధ్యలో వేప చెట్టు కనిపిస్తుంది. అక్కడ ముడుపు కట్టడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు. చిలుకూరు బాలాజీ ఆలయం ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక్కడ పూజారులు భక్తుల నుండి కానుకలు, హుండీ రూపంలో డబ్బులు తీసుకోవడం లేదు. అంతేకాకుండా ఇక్కడ పూజారులు తమ సొంత ఆదాయం ద్వారా ఆలయ నిర్వహణ చేస్తున్నారు. ఏదైనా కోరికతో వచ్చిన భక్తులు ఇక్కడ 11 ప్రదక్షిణాలు మొదట చేస్తారు. వారు కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శనివారం, శుక్రవారం వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరుతాయని ఎక్కువగా నమ్ముతారు. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పాశ్చాత్య దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బంది పడేవారు. చిలుకూరు బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవడం, ఆ కోరిక నెరవేరడం వెంటనే జరిగిపోయాయి. దీంతో ఇక్కడ స్వామివారికి వీసా దేవుడిగా పేరొచ్చింది. చిలుకూరు బాలాజీ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్ మండలంలో ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ చిలుకూరు బాలాజీ దేవస్థానం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేదీపట్నం బస్టాప్ నుండి అయితే 20 కిలోమీటర్ల దూరం, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది.